సైన్స్ డేని సెలబ్రేట్ చేయడానికి మేము ఆనందిస్తున్నాము. ఈ యొక్క సెలబ్రేషను మా భావితరాలకి చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ పిల్లల్లో సైన్స్ గురించి ఒక ఉత్సాహం నింపడానికి, సైన్స్ ద్వారా చాలా మూఢనమ్మకాన్ని ఎదుర్కోవచ్చని వాళ్ళకి తెలియజేయటం కోసం ఇంత పెద్ద ఎత్తున నిజామాబాద్లోనే చాలా ఉత్తమ విద్యని అందించే నిర్మల హృదయ కాన్వెంట్లో పెట్టడానికి కారణం అడ్రస్ ఈజీగా తెలుస్తుంది. మేడం వాళ్ళ సంస్థలో 1000 మంది శిష్యులు ఉన్నారు. వారి ద్వారా తొందరగా మిగతా ఫ్రెండ్స్కి అంతా తెలిసి వారు దాన్ని వినియోగించుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాము. సైన్స్ అనేది మనకు ఇప్పుడు నీరు పల్లానికి వెళ్తుంది అని తెలుసు. అదే దీనిలో సైన్స్ని ఉపయోగించి యంత్రం ద్వారా ఎత్తు నుంచి కూడా పల్లానికి పాటిస్తాం మనం నీరు. అలా మన నిత్య జీవితంలో చూసుకుంటే ఎవ్రీవేర్ మనం చేసే ప్రతి పనిలో సైన్స్ ఉంటుంది. అది సైన్స్ అని తెలియదు మనకి. అలా మూఢనమ్మకాలను వదిలించడానికి సైన్స్ చాలా ఉపయోగం. మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్, జన విజ్ఞాన వేదిక, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ సంయుక్తంగా నిర్మలా హృదయ కాన్వెంట్ వారి యొక్క సహకారంతో ఈ ఫిబ్రవరి 25వ తేదీ నాడు జాతీయ ఏదైతే మన సైన్స్ డే ఉందో దాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనిలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే శాస్త్రీయమైనటువంటి ఆలోచనల్ని విద్యార్థుల్లో తీసుకురావటం, ప్రధానంగా సమాజానికి ఉపయోగపడేటటువంటి సైన్స్ని ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక, అదేవిధంగా మల్లు స్వరాజ్యం ట్రస్ట్ వీరందరూ కలిసి ఇక్కడ ఈ యాక్టివిటీని నిర్మలా హృదయ కాన్వెంట్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి సహకారంతో నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో ప్రతి ఒక్క స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా టీచర్స్ అధిక సంఖ్యలో పాల్గొవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నమస్కారం అండి. జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28 నాడు జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకోవడానికి ఇది ఎందుకు ఈ విధంగా నిర్వహించుకోవాల్సి వస్తుందనేది 1987లో భారత ప్రభుత్వము సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ ఏదైతే రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడో ఆ రోజుని సైన్స్ దినోత్సవంగా జరపాలని చెప్పేసి NCSTE వాళ్ళు ప్రతిపాదన పంపించడము, దానికి ఆమోద ముద్ర వేసి 1987 నుండి ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇది ప్రతి పాఠశాలలోనూ, ప్రతి కళాశాలలోనూ, ప్రతి సైన్స్ సంస్థల్లోనూ జరుపుకుంటూ ఉంటారు. అయితే దీని ఉద్దేశం ఏంటి అని అంటే పిల్లల లోపల ఒక శాస్త్రీయ తృష్ణ, విజ్ఞానాన్ని పెంచుకోవడము, ప్రకృతిని పరిశీలించడము, రకరకాలైనటువంటి ఏవైతే నిగూఢమైనటువంటి అంశాలు ఉంటాయో వాటిలో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవడానికి ఒక సైంటిఫిక్ టెంపర్కి ఇది ఒక మంచి ఆవిష్కరణగా ఉపయోగపడుతుంది. అనేక పండుగలు ఉంటాయి, సైన్స్ పండుగ మాత్రమే ఇది. మరి ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక కావచ్చు, మల్లు స్వరాజ్యం ట్రస్టు, అట్లాగే పెన్షనర్స్ అసోసియేషన్ తాప్రా అని చెప్పేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషను, అట్లాగే నిర్మల హృదయ స్కూలు, మరి మిగతా సైన్స్ టీచర్స్ అందరము కలిసి నిర్మల హృదయ స్కూల్ లోపల ఈ నెల 25న విద్యార్థులందరికీ కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో, అన్ని యాజమాన్యాలకు ఉన్నటువంటి పాఠశాలలందరికీ కూడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 25 నాడు ఎందుకు పెడుతున్నాం అంటే 28 నాడు పాఠశాలలో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమాలు డిస్టర్బ్ కాకుండా ఉండాలని చెప్పేసి 25 నాడు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో పోటీలు 2 రకాలుగా ఉంటాయి. విద్యార్థులకి వ్యాసరచన పోటీలు జీవ పరిణామం మీద, అట్లాగే పోస్టర్ మేకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సోషల్ డెవలప్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో క్రియేటివ్గా పోస్టర్ మేకింగ్ అనేది కాంపిటీషన్స్ విద్యార్థులకు పెట్టాము. ఇదంతా కూడా 8, 9, 10 తరగతుల వారికి. అట్లాగే ఉపాధ్యాయులను కూడా ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో సైంటిఫిక్ టెంపర్ ఇన్ డైలీ లైఫ్ అనేది ఉపన్యాస పోటీలు ప్రతి ఒక్కరికి కూడా 8 నిమిషాలు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే సైన్స్ ఎగ్జిబిట్స్, టీచింగ్ ఎయిడ్స్ TLM మీద ప్రతి ఉపాధ్యాయుడు కూడా 5 ఎగ్జిబిట్స్కి మించకుండా తీసుకొని రావాలి. ఈ గెలుపొందినటువంటి ఈ 4 విభాగాల లోపల కూడా
ప్రథమ బహుమతి 3000, ద్వితీయ బహుమతి 2000, అట్లాగే తృతీయ బహుమతి 1000 రూపాయలు. వీటితో పాటుగా మెమెంటోస్ కూడా అందజేస్తున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి పార్షి అశోక్ గారు వస్తున్నారు. వారి యొక్క అనుమతితోటే ఉపాధ్యాయులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాం. కార్యక్రమాలు, ఈ పోటీలన్నీ కూడా 25 నాడు 10 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఇక్కడ మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాము వచ్చిన వారికి. అలాగే 3 గంటలకి వ్యాలిడిటరీ ప్రోగ్రామ్ అవుతుంది. వ్యాలిడిటరీ లోపల ప్రైజ్ అవార్డింగ్ సెరమనీ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.